అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. బొత్స సత్యనారాయణ గారు అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు. నిన్న కాక మొన్న కిరాక్ ఆర్పి బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఇమిటేట్ చేస్తే ఏ స్థాయి స్పందన వచ్చిందనేది చాలా స్పష్టంగా మనం అంతా చూసామండి. రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఆ పార్టీ నాయకుల్ని ఎన్ని తిట్టినా నిజంగా ప్రజానీకం కూడా ఎవరు పట్టించుకోరు. కానీ బొత్స గారికి ఉన్నటువంటి ఐడెంటిటీ వేరు. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ కంటే కూడా గౌరవప్రదంగా ఉన్నతంగా ఉంటుంది. సో బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఆ విధమైనటువంటి ఇమిటేషన్ చేయడాన్ని చాలామంది అపోజ్ చేశారు, వ్యతిరేకించారండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు సంధించాల్సినటువంటి అవసరం ఉందండి. ఏ కాంటెక్స్ట్లో అంటే ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి కంటెక్స్ట్లోనే బొత్స సత్యనారాయణ గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఆ రోజుల్లో కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన రాజకీయ పార్టీ ఎదుగుదల కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమే కదా ఆయన రాజకీయాలు చేస్తోంది. మరి అటువంటి సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ గారి మీద కక్ష ఎందుకు జగన్ రెడ్డి నీకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలండి. ఎందుకంటే వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మాత్రమే కాదు, ఆయన కాపు కులానికి ఐడెంటిటీగా ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నాయకుడు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన బీసీ నాయకుడు కూడా. బొత్స సత్యనారాయణ గారికి ఇంత విస్తృతమైనటువంటి పేరుంది, అటువంటి గౌరవం ఆయన సొంతంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకో బొత్స సత్యనారాయణ గారిని అనేక సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేస్తారండి. ఆ రోజుల్లో ఒకసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ గారి చేతిలో ఉండాల్సినటువంటి పెత్తనాన్ని తీసుకువెళ్ళి ఏదో పేనుకు పెత్తనం ఎంత తలంతా గొరికింది అన్నట్లు ఆ విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డికి అప్పచెప్పి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూదోపిడీ చేశారు. లూటీలకు వాళ్ళు పాల్పడ్డారు. ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ గారికి తగిన ప్రాధాన్యతను కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు కాదు. కేవలం వివాదాస్పద ప్రకటనలు ఏవైతే ఉంటాయో, 3 రాజధానులు వంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రకటనల్లో మాత్రమే ఆయన ఒక రాజకీయ పావుగా వాడుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూస్తున్నాం బొత్స సత్యనారాయణ గారిని మరొకసారి తీసుకువచ్చి తిరుమల లడ్డు కల్తీ జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మొత్తం యావత్ హిందూ సమాజం అంతటికీ కూడా చాలా స్పష్టంగా తెలిసింది. కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని కలిపి అక్కడ అపవిత్రమైన కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారనేది కూడా చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోంది. అటువంటి అంశాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ హెరిటేజ్కి లింక్ పెట్టే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఆ ప్రయత్నం కోసం ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని మరొకసారి పావుగా వాడుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళు చెప్పినటువంటి లేదా వాళ్ళ పార్టీలో డిస్కస్ చేసినటువంటి కంటెక్స్ట్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఆయన మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్వీట్లోని అంశాలు ఒకసారి మీరు గమనించండి. చంద్రబాబు హయాంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఇందాపూర్ సంస్థ హెరిటేజ్కి సంబంధించిన సంస్థే అంటే ఒక పెద్ద అబద్ధాన్ని, ఒక బిగ్ లైని, ఇటువంటి పెద్ద స్థాయి కలిగినటువంటి ఒక గౌరవప్రదమైన స్థానం కలిగినటువంటి రాజకీయ నాయకుడితో అటువంటి అబద్ధాల బోటకాన్ని చెప్పించడం ద్వారా ప్రజానీకాన్ని నమ్మించాలనేటువంటి ఒక మూర్ఖమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చెప్పినా లేదా ఇంకెవరు చెప్పినా కూడా వినేటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో, హిందూ సమాజంలో లేదు. ఎందుకంటే హిందూ సమాజం మీద, హిందూ దేవాలయాల మీద కక్ష కట్టి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత వినాశకరమైన ఆలోచనలు చేశారనేది అందరికీ తెలిసిందే. బొత్స సత్యనారాయణ గారి సొంత జిల్లా అంటే విజయనగరం జిల్లాలో రామతీర్థంలో ఏ విధంగా రాముల వారి తలను అక్కడ తొలగించారు ఆ రోజుల్లో, ఎంత బాధాకరమైనటువంటి అంశం. అటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడు జరిగిందంటే బొత్స గారు అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత సీనియర్ నాయకుడైన బొత్స గారు కూడా ఆయన హిందూ మతం మీద చేస్తున్నటువంటి దాడికి అడ్డుకట్ట వేయలేకపోయారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ఇటువంటి వారు చెప్పే మాటలు ఏ ఒక్కరూ విశ్వసించడానికి అవకాశం లేదండి. కానీ ఇక్కడ మీరు మరొక అంశాన్ని గమనించినట్లయితే దేవదేవుడిని అడ్డు పెట్టుకుని 320 రూపాయలు విలువ చేసే నెయ్యిని 700 రూపాయలకి ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ చేస్తోంది.
ఈ మాటలను చాలా సీరియస్గా తీసుకోవాలండి. దీన్ని చాలా స్పష్టంగా గమనించాలి. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది 320 రూపాయలకి ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవు నెయ్యి కొనుగోలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంది. 2018లోనో 17లోనో కొన్నారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విలువ వేరు. కానీ ఇవాళ 2026 సంవత్సరంలో కూడా కేవలం 320 రూపాయల. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆవు నెయ్యి విలువ అంటే ఇంత జరిగిన తర్వాత, ఇంత తతంగం జరిగిన తర్వాత వాళ్ళ కాసుల కక్కుర్తి కోసం కెమికల్ నెయ్యితోటి ఆ రోజు ప్రసాదాన్ని తయారు చేసిన తర్వాత కూడా ఇవాళకి ఎంత నీచంగా ఆలోచిస్తున్నారంటే, రేపటి రోజున 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానని విర్రవీగుతున్నాడు కదా. అంటే ఆయన అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా 320 రూపాయలకి మళ్ళీ నెయ్యి కొనుగోలు చేస్తాడు, మళ్ళీ స్వామివారి పవిత్రతను దెబ్బతీసేటువంటి కార్యాచరణ మొదలెడతాడు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తేటతెల్లం అవుతుందండి. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి ఫస్ట్ కామెంట్ మీరు చూసారు కదండి. ఆ సంస్థ ఇందాపూర్ అంటే హెరిటేజ్ అంటే ఇందాపూర్ కదా. మరి వాళ్ళ బ్రిటానియా కూడా చాలా క్లియర్గా ఉందండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మీరు ఎప్పటికే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చూస్తుంటారు. బ్రిటానియాకి సంబంధించి ఇక్కడ శ్రీ తత్వ అని ఒకటి ఉంది, ఇక్కడ మరొక సంస్థ పతంజలి ఆయుర్వేదిక్కి సంబంధించింది, ఇక్కడ హెరిటేజ్ చీజ్కి సంబంధించి, లేదా ఇలా అనేక మూవింగ్ అంట, ఇలా అనేక సంస్థలు వాళ్ళ పన్నీర్ కావచ్చు, వాళ్ళ ప్రొడక్ట్స్ చీజ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ అట్ ఇందాపూర్ డైరీ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అందులో భాగంగానే హెరిటేజ్ కూడా ఇవాళ అక్కడి నుంచి చీజ్ కొనుగోలు చేస్తున్నట్లుంది. దానికి సంబంధించి నేను బొత్స సత్యనారాయణ గారి చేతిలో నెయ్యి అని చెప్పి ఏం పెట్టారంటే ఈ చీజ్ ప్యాకెట్ పెట్టారండి. అంత దుర్మార్గులు వాళ్ళు. అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నెయ్యి ఆయన నోటి వెంబట స్పష్టంగా వచ్చిన తర్వాత, లేదు సార్ ఇది చీజ్ ప్యాకెట్ అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. కానీ బొత్స సత్యనారాయణ గారి పట్ల వారికి ఏ స్థాయి గౌరవ మర్యాదలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఇటువంటి నీచమైన ఆలోచనలు వాళ్ళు చేయడం ద్వారా బయట పెట్టుకుంటున్నారండి. సో ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి కొన్ని ప్రొడక్ట్స్ని కొనుగోలు చేస్తారు ఇందాపూర్ డైరీ నుంచి. వాళ్ళ భారతీ రెడ్డి గారికి సంబంధించిన భారతీ సిమెంట్లో టీడీపీ నాయకుడు వెళ్ళి అక్కడ సిమెంట్ కొనుగోలు చేశారంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోరు కదా. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరో హెరిటేజ్ పాల ప్యాకెట్ కొన్నంత మాత్రాన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయిపోరు కదా. ఈ కనీసమైనటువంటి స్పృహ లేకుండా ఎంత దారుణంగా బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోందండి. ఇక మనం డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే అసలు కౌగీకి సంబంధించినటువంటి టెండర్స్ ప్రక్రియ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సాగింది, అసలు ఆ రోజు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళు ఏ ధరతోటి టెండర్స్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారో, ఏడాది గడిచిన తర్వాత వాళ్ళు ఏ వాల్యూస్తో వాళ్ళ కోట్ చేస్తున్నారు, ఇతరత్ర సంస్థలు కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో, ఇలాంటి అంశాలన్నీ ఒకసారి మనం తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2024 నవంబర్ 18వ తారీఖున బోర్డ్ రెజల్యూషన్ జరిగిందండి, నెంబర్ 14. దానికి సంబంధించి ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండ్ రాటిఫైడ్ టు 1500 కిలోమీటర్స్ టు 800 కిలోమీటర్స్ అనేది చాలా స్పష్టంగా ఉంది. కానీ వీటన్నిటినీ కూడా ఇవాళ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం కోసం వాడుతున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ చాలా క్లియర్గా చూస్తున్నారు. వాళ్ళు రెజల్యూషన్ నెంబర్స్తో సహా చెబుతూ ఉంటే వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, లేదా సాక్షి మీడియాలో కూర్చున్నటువంటి కొంతమంది బోగస్ మేధావులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఇది కొంత క్లారిటీ ఇస్తుందని భావిస్తున్నాం అండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఒకసారి మనం చూసినట్లయితే ది టెండర్ కండిషన్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఇంట్రడ్యూసింగ్ స్పెషల్ కండిషన్స్ సచ్ యాజ్ GPS లాక్ సిస్టమ్, సెన్సరీ పారామీటర్స్ అండ్ డైరీ ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీనెస్ లెవెల్ ఫర్ గెటింగ్ క్వాలిటీ ఘీ అండ్ ఆల్సో ఇన్వైట్ టెండర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 20 lakh kgs ఆఫ్ కౌగీ విత్ ఇన్ 800 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ తిరుమల. అంటే 800 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే 20 లక్షల కేజీలకు సంబంధించిన కౌగీ కొనుగోలు చేయాలంటే మనం టెండర్స్ ప్రాసెస్కి వెళ్ళాలి. తర్వాత దానికి సంబంధించిన క్వాలిటీ పారామీటర్స్ కూడా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలనేది కూడా అదే రోజు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారండి. ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఏ విధంగా ప్రైస్ కోట్ చేశారు, ఇవన్నీ చూద్దాం. ఎందాడు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు 700 రూపాయలకి ఇందాపూర్ డైరీకి నెయ్యిని కట్టబెడుతున్నారు, దోచిపెడుతున్నారు అనేది ఆయన చేసినటువంటి ప్రచారం కదా. దాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందామండి. ఇక్కడ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనేటువంటి వాళ్ళు 582 రూపాయలు, KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు 495, ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు 571 రూపాయలు కోట్ చేశారండి. సో లీస్ట్ కోట్ చేసింది ఎవరంటే ఇక్కడ KMF లిమిటెడ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందినికి వాళ్ళకే ఇచ్చారండి. హెన్స్ ద టెండర్ వాజ్ అవార్డెడ్ 100% టు KMF అట్ ద రేట్ ఆఫ్ 495 అనేది చాలా క్లియర్గా చూస్తున్నాం కదండి. ఇక ఆ తర్వాత ఇంకొక రెజల్యూషన్ 31/01/2025లో మీరు చూసినట్లయితే
చూసినట్లయితే టీటీడీ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద టెండర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 20 lakh kgs విత్ ఇన్ 800 kilometers. సో 513 రూపీస్ పర్ కేజీకి మళ్ళీ అగైన్ కేఎంఎఫ్కే వారు ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మరొక 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం నేషనల్ వైడ్ టెండర్స్ను కూడా వాళ్ళు పిలిచారు. 2 టెండరర్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్, నేమ్లీ కేఎంఎఫ్ బెంగళూరు 600 రూపీస్, ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ 620 రూపీస్ అండి. మరి ఇక్కడ ఇందాపూర్ డైరీ 620 రూపాయలకి కన్ఫైన్ అయి ఉంది. అక్కడ వాళ్ళు 500 రూపాయలు చేంజ్ చెప్పారు. కానీ అంతకుముందు కేఎంఎఫ్ చూస్తే 495 రూపీస్ ఫస్ట్ టెండర్ L1గా ఉన్నటువంటి వాళ్ళు రాను రాను ఏ విధంగా ప్రైస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారనేది కూడా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా గమనించగలరండి. ది టెండర్ వాజ్ అవార్డెడ్ 100% టు కేఎంఎఫ్. అంటే వాళ్ళు తక్కువ కోట్ చేశారు కాబట్టి వాళ్ళకే పూర్తి స్థాయిలో ఇచ్చారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రివర్స్ ఆప్షన్స్ వేశారనేది కూడా నెక్స్ట్ ఫైల్లో మీకు చూపిస్తానండి. అంటే దైవ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చిల్లర బేరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశారు. అదంతా కూడా భక్తుల సొమ్ము అండి. మనం అందరం కూడా భక్తితో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నటువంటి సొమ్ము, స్వామివారికి కానుకల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ము. కానీ అక్కడ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగిన నాయకులుగా ఆ రోజు వాళ్ళు వ్యవహరించకుండా ఎంత దుర్మార్గంగా చేశారనేది మీకు నెక్స్ట్ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లో తెలుస్తుందండి. టీటీడీ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ రాటిఫైడ్ ద టెండర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 5 lakh kgs కౌ ఘీ ఫ్రమ్ ద డైరీస్ విత్ ఇన్ ద ఏపీ. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళ నుంచి ఒక 5 లక్షల కేజీల నెయ్యిని కూడా కొనుగోలు చేశారు. సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వాళ్ళు 599 రూపాయలు కోట్ చేసి వాళ్ళు సరఫరా చేశారండి. అంటే డిఫరెంట్ ప్రాసెస్. అంటే వాళ్ళు టెండర్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ని బట్టి విధానాలను మార్చుకుంటూ వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా చాలా స్టేబుల్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టీటీడీ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద టెండర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 20 lakh kgs విత్ ఇన్ 800 kilometer రేడియస్. ఓన్లీ వన్ డైరీ వాజ్ క్వాలిఫైడ్, దట్ ఈస్ కేఎంఎఫ్. అంటే రాను రాను మీరు చూస్తే ఒక 6 నెలల కాలంలో ఏం జరిగిందంటే కేవలం కేఎంఎఫ్ మాత్రమే పార్టిసిపేట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏది 20 lakh kgsకి సంబంధించి. సో ఇక్కడ టీటీడీ చేసినటువంటి నిర్ణయం క్లియర్గా మీరు గమనించండి ఏ విధంగా టీటీడీ ముందుకు వెళ్ళింది. ఇవాళ ఇందాపూర్ డైరీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గీ ఏదైతే ఉందో వాళ్ళు సరఫరా చేస్తున్నారో అది తక్కువ ధరకు చేస్తున్నారా, ఎక్కువ ధరకు చేస్తున్నారా, బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విధంగా చేస్తున్నారా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుందండి. టీటీడీ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద టెండర్ ఫర్ కేఎంఎఫ్ 10 lakh kgs at 716 రూపీస్ పర్ కేజీ. అంటే వాళ్ళు 20 లక్షల కేజీలకు సంబంధించి టెండర్స్ పిలిచినప్పటికీ కేవలం వాళ్ళు ఒక్కరు మాత్రమే వచ్చారు. సింగిల్ డైరీ వాళ్ళు వచ్చారు కాబట్టి 716 రూపీస్ వాళ్ళు కోట్ చేశారండి పర్ కేజీకి. సో కేవలం వారికి 10 లక్షల కేజీలు ఇచ్చారు. అంటే ఇమీడియట్ నీడ్ రిక్వైర్మెంట్ ఉంటాయి కాబట్టి 10 లక్షల కేజీలను కొనుగోలు చేస్తూ తర్వాత 10 లక్షల కేజీలు మిగిలినవి ఏవైతే ఉంటాయో ఆ నెయ్యి కొనుగోలు చేయడం కోసం ప్రత్యేకంగా మరొక నేషనల్ వైడ్ టెండర్నే పిలిచారండి. అందులో కేఎంఎఫ్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు 750 రూపీస్ పర్ కేజీ. అంటే దీనికి సంబంధించినటువంటి ముందు టెండర్లో వాళ్ళు 716 రూపీస్ పెట్టి ఇమీడియట్ నెక్స్ట్ టెండర్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు 750 రూపాయలు కోట్ చేశారంటే ఆ తర్వాత మీరు మదర్ డైరీ వాళ్ళు చూసినట్లయితే 709 రూపాయలు కోట్ చేశారు. ఇక్కడ ఇందాపూర్ డైరీ మీరు గమనించినట్లయితే 658 రూపీస్ కోట్ చేశారండి. ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఎక్కడ దోచిపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాలి కదా. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం ఇది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదం నుంచి తమను తాము తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఒక పెద్ద అబాండాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, లేదా ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యాపార సంస్థ మీద వేయడం ద్వారా తప్పించుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ మీరు ఇంకొక అంశాన్ని స్పష్టంగా చూసినట్లయితే L1 టెండరర్గా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి 6,50,000 kgs మాత్రమే అప్పచెప్పారండి 658 రూపీస్కి. L2గా ఉన్నటువంటి మదర్ డైరీకి 3,50,000 కేజీలు అప్పచెప్పారండి. అది కూడా L1 రేట్కి. అంటే L1 ఏదైతే కోట్ చేసిందో 658 రూపీస్ ఆ రేట్కి మాత్రమే సప్లై చేయాలని మదర్ డైరీకి కూడా అప్పచెప్పారండి. మరి ఎంత పారదర్శకంగా వాళ్ళు వెళ్తుంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంత క్లియర్గా వాళ్ళు ఎవ్రీ రెజల్యూషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన కాకి లెక్కలు నిజంగా విని మోసపోతే హిందువులంతా అమాయకులు నిజంగా ఇంకెవరు ఉండరు అనేటువంటి అభిప్రాయాలు బలపడతాయండి. ఇక్కడ మరొక అంశం మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో అంటే 2018లో కూడా 320 రూపాయలకు కొన్నారు, 330 రూపాయలకు కొన్నారు, ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కదా. కొన్నారు సరే, కానీ నెయ్యి ధర అనేది ఏటికేడు పెరుగుతూ వెళ్ళాలి. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఎక్కువగా ఉండాలి. దాని నాణ్యతను మెయింటైన్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు చూసినట్లయితే ఇందాపూర్ డైరీ అనేది ఏం కొత్తగా వచ్చింది కదండి. వాళ్ళు 2018 నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు 2020లో ఉన్నారు, 2022లో ఉన్నారు, 2023లో ఉన్నారు. అంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళు ఉన్నారండి. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదండి 2019 సంవత్సరంలో. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగడానికి ముందే నిబంధనలన్నిటినీ కూడా కఠినతరం చేసింది. చాలా క్వాలిటీగా గీ ఉండాలనేటువంటి ఆలోచన చేసింది. అయితే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి టెండర్ ప్రాసెస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 426 రూపాయలు కోట్ చేశారండి. ఇక్కడ ఇందాపూర్ డైరీకి సంబంధించి 458 రూపీస్ ఆ రోజుల్లో వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేశారు. ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారండి. అప్పుడు టీటీడీ బోర్డు రిజల్యూషన్ చేసి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు టెండర్ ప్రాసెస్కి వెళ్ళారండి. వెళ్ళినట్లయితే మళ్ళీ అదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఏదైతే ఉందో 426 రూపాయలు అంతకుముందు వాళ్ళు కోట్ చేసిన దాన్ని సవరించుకుంటూ 382 రూపాయలకు వచ్చారండి. ఈ 382 రూపాయల నెయ్యిని కూడా రివర్స్ ఆక్షన్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు, రివర్స్ ఆక్షన్ అని. ఆ రివర్స్ ఆక్షన్లో భాగంగా 324 రూపాయలకి వాళ్ళకి కట్టబెట్టారండి. అంటే ఏ లెవెల్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ చేశారనేది తెలుస్తూ ఉంటుందండి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ టెండర్ ప్రాసెస్ చూస్తే 496 రూపాయలకు ఒకసారి వెళ్ళిందండి నెయ్యి ఖరీదు. ఆ తర్వాత 421 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత 408 రూపాయలకి వెళ్ళింది. అక్కడి నుంచి హఠాత్తుగా అంటే 2024 సంవత్సరం అండి, కాస్త కామన్ సెన్స్ బుర్రలో ఎంతో కొంత గుజ్జున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించినట్లయితే అప్పటి వరకు 400 రూపాయలకు పైగా ఉన్నటువంటి నెయ్యి ధరని అమాంతం 80 రూపాయలకు పైగా తగ్గించేసి అంటే 319 రూపాయలకు కొనుగోలు చేశారండి. తిరుమల పవిత్రతకు సంబంధించి అక్కడ లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యతకు సంబంధించి కాంప్రమైజ్ అవ్వమని ఎవరు అడిగారు? జగన్మోహన్ రెడ్డిని అడిగారా, లేదా సుబ్బారెడ్డిని అడిగారా, లేదా భూమన కరుణాకర్ రెడ్డిని అడిగారా? ఎందుకని వాళ్ళు అంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేశారు? అక్కడ పైసాని ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు కల్తీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. 320 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు. కానీ 2019 నుంచి 2024 సంవత్సరం మధ్య మీరు గమనించినట్లయితే అక్కడ ఏవైతే తిరుమలకు సంబంధించి కిరాణా సామాన్లు కొనుగోలు చేస్తారో వాటి వ్యయం అనేది అమాంతం రెట్టింపు అయిందండి. అంటే 350-360 కోట్ల రూపాయలు ఉండేటువంటి బడ్జెట్ అనేది సుమారు 700 కోట్ల రూపాయలకి పెంచారు. మరి అక్కడ బడ్జెట్ అనేది రెట్టింపు అయినప్పుడు ఇక్కడ నెయ్యి విషయంలో మాత్రం కేవలం 320 రూపాయలకే మనం కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశారో అదే ఆలోచనే వాళ్ళ రిఫ్లెక్ట్ అవుతుంది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి కామెంట్స్లో కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే చెప్తున్నారు. రేపటి రోజున మేము మళ్ళీ రప్ప గవర్నమెంట్ కానీ 2029లో వచ్చినట్లయితే మళ్ళీ ఆ 320 రూపాయలకే మేము నెయ్యి కొనుగోలు చేస్తాం. అదే రకమైన నాణ్యత లేనటువంటి లడ్డూల్ని మళ్ళీ తిరిగి తయారు చేస్తాం. మీరు భక్తులు ఏడ్చినా, మీరు బాధపడినా, మీరు అపవిత్రమన్నా మేము మాత్రం మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా తిరుమల ప్రాశస్త్యాన్ని ఏ విధంగా తగ్గించాలనేటువంటి సంకుచితమైన ఆలోచనను కొనసాగిస్తారనేది చాలా స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్ ద్వారా అర్థమవుతోందండి. ఈ ఎంటైర్ కంటెక్స్ట్, ఈ మొత్తం వీడియో మీకు చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమై ఉండాలి. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది. 700 రూపాయలకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తుంది తిరుమలకి అనేటువంటి కేవలం 320 రూపాయలకే ఇవాళకి కూడా నెయ్యి కొనుగోలు చేయాలనే ఎంత ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారో ఈ మొత్తం అంశాలన్నీ ఒకసారి మీరు గమనించిన తర్వాత మీరే విశ్లేషించుకోవచ్చు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరు అబద్ధాలని ప్రచారం చేస్తున్నారో, ఎవరి మాటల్ని మనం నమ్మినట్లయితే నట్టేట మునుగుతాం అనే విషయాల మీద మీకే వ్యక్తిగతంగా స్పష్టత రావాల్సిన అవసరం ఉందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.